విశాఖ గాజువాకలో ఆందోళనకు దిగారు స్థానికులు. డంపింగ్ యార్డ్ ను వెంటనే అక్కడి నుంచి తరలించాలంటూ కూడా రోడ్డుపై బైఠాయించారు. పోర్ట్ రోడ్డు వై జంక్షన్ దగ్గరున్న డంపింగ్ యార్డ్ కారణంగానే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. పెదగంట్యాడ, నడుపూరు, స్వతంత్ర నగర్, కర్ణవాణిపాలెం తదితర గ్రామాలకు కూడా ఆ దుర్గంధం వ్యాపిస్తుండటంతో పలు రోగాల బారిన పడుతున్నారు అక్కడ ప్రజలు. దీంతో అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ ను తరలించాలని గతంలోనూ కూడా నిరసన తెలిపారు స్థానికులు. అయినా కూడా అటు అధికారులు కానీ ఇటు నాయకులు కానీ స్పందించకపోవడంతో పోర్టు రోడ్డుపై బైఠాయించారు. పోర్టుకు వెళ్లే రహదారిని నిర్బంధించారు. 3 సంవత్సరాల నుంచి ఈ డంపింగ్ యార్డ్ తరలించాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం కూడా మీరు అనుకుంటున్నారు ఒక ఇంటి జాగా కావాలనో లేదా ఉద్యోగం కావాలనో ఇంకోటి అడగట్లేదు. మమ్మల్ని ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేయండి, దీన్ని ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేయండి, మా ప్రాణాలు కాపాడని చెప్పి ఉద్దేశంతో మేము ధర్నా చేస్తున్నాం. మరి గత 13 సంవత్సరాల బట్టి కూడా ఈ డంపింగ్ యార్డ్ వాసనను భరించలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడే రాంబాబు గారు కూడా చెప్పారు, ఈ పొల్యూషన్ వల్ల రాత్రి 7:30-8 గంటలకు ఒక వాసన వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడు భోజనం చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. అలాగే తెల్లవారుజామున ఎవరైనా పిల్లలు చదువుకోవడం కానీ పెద్దవాళ్ళు వాకింగ్ చేయడం కానీ ఇంట్లో ఆడవాళ్ళు పని చేసుకోవడం కానీ 4:30-5 గంటలకు ఇస్తే అప్పుడు ఒక వాసన. అంటే ఏంటంటే మమ్మల్ని బతకడం అంటే ఆ వాసనతో చాలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఇది ఈ డంపింగ్ యార్డ్ ఓ పక్క, మాకు పోర్ట్ పొల్యూషన్ ఓ పక్క. ఈ పోర్ట్ ఏంటంటే ఆదాని వాళ్ళు దీన్ని వ్యాపారం చేసుకుంటారు. ఇక్కడ ఎక్కడా కూడా ఒక మొక్క వేయడం కానీ ఒక వాటర్ చల్లడం కానీ ఎటువంటి చేయటం లేదు. మేము గత 10-13 గతంలో ఈ పక్కన నావాసు సుమారుగా ఒక ఫ్లాట్ కొనాలంటే ఒక 50 లక్షల పరిస్థితి ఉంది. ఈ రోజు కనీసం 15 లక్షలు కూడా కొనే పరిస్థితి కనిపించట్లేదు. గంగవరం పోర్ట్ నుంచి వచ్చే ఏదైతే ఈ పొల్యూషన్ ఉందో డస్ట్, విపరీతం డస్ట్ వచ్చేసి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు కూడా ఉండే పరిస్థితి కనిపించట్లేదు. దానికి తోడు డంపింగ్ యార్డ్. ఈ డంపింగ్ యార్డ్ లోనే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి సుమారుగా 26 వార్డులకు సంబంధించి తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో వాడే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి వేస్ట్ అంతా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ వేయడం. దాన్ని వాళ్ళైతే గతంలోనే ఇక్కడ టెంపరీగా మనం ఇక్కడ ఈ డంప్ చేసి దీన్ని ఏ రోజు కాదు ఏ పూట కా పూట తరలించేస్తారని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. దాన్ని ఈ రోజు ఏం చేశారంటే ఒక పెద్ద డంపింగ్ యార్డ్ తయారు చేశారు. ఈ ట్రాన్స్ఫర్ Don't forget to like, subscribe and share the videos.